చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి. ప్రదర్శన తెలియజేస్తున్నాం. అది కాకుండా మీరు ఏదైతే సార్ ఏదైతే నేతన అమ్మా చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి. మీరు కరెక్ట్ చేయండి. నేతన్న నేస్తం పథకానికి మాట్లాడేదంటే ఏదైనా మీరు కరెక్ట్ చేయండి. 200 కోట్ల తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 77 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోమని అధ్యక్ష. వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోమని అధ్యక్ష. ఈ నేపథ్యంలో అదే కాకుండా నేతల పెన్షన్ 1300 ఇది చెప్పిందలా కూడా రికార్డు అధ్యక్ష. ఏదైనా తప్పైతే మా ప్రివిలేజ్ మోషన్ నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష. సభను తప్పుగా పెట్టానండి, దానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇది కాకుండా 1396 కోట్లు నేతల కోసం వాళ్ళ పెన్షన్ కి కేటాయించాం అధ్యక్ష. ఇన్ని చేసి దాంతో ఈ ప్రభుత్వం ఇప్పుడు అడిగిందేంటి మా సభ్యులు అడిగిందేంటి? మీరు 200 యూనిట్లు మీరు ఇస్తున్నారా లేదా? మా సభ్యుల గౌరవ సభ్యులు అడిగింది ఏంటి? వారికున్న నేతన్న ఆ కమిటీ వచ్చిన వారు వారికి సలహా ఇస్తే అవి మాని తప్పుగా పెట్టారు. దీని అన్నిటికీ నిరసనగా నేతలకు చేస్తున్న అన్యాయం నిరసనగా నేతలను ముంచే కదం నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి చెప్పండి మంత్రి గారు చెప్పండి. థ్రిఫ్ట్ ఫండ్ 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 14-19లో ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు వెళ్ళిపోతే ఎలాగా? మేము ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేతన్న ద్రోహి గతి ప్రభుత్వం అనే విషయాన్ని ఇంకొకసారి కూడా తెలియజేస్తున్నాం. మేము 14-19లో ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 8 నెలల్లో ఏం చేసామో సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పేది మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష నేతన్న నేస్తం అని చెప్పి ప్రజలని నేతన్నలు మోసం చేసింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఈ 8 నెలల సమయంలోనే మేము 445 కోట్ల రూపాయలు